할렐루야. 오늘 또 정한 시간에 참석하신 여러분들 너무 감사합니다. ఈరోజు కూడా సరైన సమయానికి వచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. 예, 오늘부터 특별한 강사 목사님을 모셨습니다. ఈ రోజు కూడా ఒక విశేషమైన ఒక టీచర్ గారు మన మధ్యలో వచ్చినారు. 예, 구선희 목사님이십니다. వాళ్ళ పేరు కుసోని పాస్టర్ అని. 예, 목사님은 한국의 CBS 방송국에서 찬양 인도자로 오랫동안 봉사하셨습니다. ఈ పాస్టర్ గారు CBS అనే ఒక టీవీ ఛానల్లో ఒక 28 సంవత్సరాల నుండి వాళ్ళు పనిచేస్తున్నారు. 특별히 예배 설교학 박사로 공부를 하셨습니다. విశేషంగా దేవుణ్ణి ఒక ఎలా ఆరాధించాలి అనే దాంట్లో వాళ్ళు మంచిగా వాళ్ళు 우리 목사님들에게 우리 전도사님들에게 꼭 필요한 메시지가 되게 될 것입니다. ఈ రోజు మన పాస్టర్ గారికి మీకు అందరికీ చాలా ఒక మంచిగా ఈ వాక్యం ఉంటుంది. 예, 우리 목사님 감사합니다 하고 박수하면서 오늘 모시도록 하겠습니다. పాస్టర్ తో మీకు వందనాలు అని చెప్పి మనం ఈ రోజు ప్రారంభం చేస్తాము. 할렐루야. 예, 감사합니다. 반갑습니다. 네. 반갑습니다. 잠시 기도드리고 시작하겠습니다. ఒక నిమిషం మనం ప్రార్థన చేసి 반갑습니다. 네, 하나님의 기쁘신 뜻을 위해 우리 마음에 소원을 주신 주님 감사드립니다. ಪ್ರಭಾ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ಅಬ್ಬಾ ನಮಗೊಂದು ಒಳ್ಳೆ ಸಮಯ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. 믿는 자에게는 우연이 없는 줄 믿습니다. నమ్మువారికి అసాధ్యమైనది ఒకటి లేదని మేము నమ్ముతున్నాం ప్రభా. 하나님께서 작정하셔서 귀하신 유창무 선교사님과 인도에 계신 목사님들, 전도사님들과 함께 주님을 더 알아가도록 이 시간을 허락하신 줄 믿습니다. మన యూచమ్మ పాస్టర్ ద్వారా ప్రభా మీరు ఒక మంచి కార్యాలని మన మధ్యలో మీరు చేస్తున్నారని మేము నమ్ముతున్నాం ప్రభా. 이 시간 임재하셔서 부족한 저는 감추시고 온전히 주님의 능력과 영광만이 나타나는 시간 되게 하옵소서. ప్రభా ఈ రోజు ప్రభా మీరు మాకు మంచిగా సమయం ఇచ్చినారు. ఈ సమయాన్ని ప్రభా మేము మంచిగా వాడుకునేలాగా మీరు మాకు మంచిగా సహాయం చేయాలి మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. 주님의 크신 사랑과 은혜만 기억되는 시간 되길 바라오며 모든 말씀 예수님의 이름으로 기도드립니다. ప్రభా మీ యొక్క పెద్ద కృప ఆస్వాదం మాత్రమే మాకు తోడుగా ఉండాలని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. 아멘. 아멘. 안녕하세요. 찬양사역자 구선희 목사입니다. మీకు అందరికీ వందనాలు. మేము స్తుతి స్తోత్రాలు దేవునికి అర్పించే కుసోని పాస్టర్ గారు నా పేరు. 네, 먼저 부족한 저에게 귀한 선교사님과 목사님들 그리고 전도사님들께 말씀을 나눌 수 있는 기회를 허락하신 하나님께 감사를 드립니다. ఈ రోజు దేవుని వాక్యాలు పంచుకునేలాగా ఈ రోజు ఇలా పాస్టర్ల మధ్యలో దేవుడు నాకు ఒక మంచి సమయం ఇచ్చిన దాని కొరకై దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. 지난주까지 신봉수 목사님께서 성경의 순례라는 제목으로 강의를 참 잘해주셨습니다. పైన వారం వరకు మన షిన్బొంగ్స్ పాస్టర్ గారు మనకి ఇంట్రడక్షన్ టు ద బైబిల్ అని వాళ్ళు ఆదికాండం నుండి ప్రకటన వరకు వాళ్ళు మనకి మంచిగా నేర్పించారు.
어떤 강의를 할까 기도하면서 하나님께서 이제 성경을 보는 관점과 또 성경을 보다 쉽게 전할 수 있는 방법을 말씀드리라는 감동을 주셨습니다. ఈ రోజు కూడా నేను ఆ వాక్యము ప్రసంగం చేయాలని దేవునితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనం ఎలా దేవుని స్తుతించి ఆరాధించాలి అనే దాని గురించి ఒక ప్రసంగం చేసేలాగా దేవుడు నాకి మాట్లాడాడు. 첫 시간에는 저의 간단한 소개와 또 간증, 그리고 창세기 2장 17절, 6장 4절에서 7절, 6장 13절에서 14절의 말씀을 본문으로 구약 성경을 보는 세 가지 안경이라는 제목으로 말씀을 전해드리려고 합니다. ఈ ఒక మొదట క్లాస్ లో నేను నా గురించి నేను మీకు పరిచయం చేసుకుంటాను. మళ్ళీ ఈ రోజు ఆది కాండము 2వ అధ్యాయం 17వ వచనము, 6వ అధ్యాయము 4వ వచనం నుండి 7 వచనాల వరకు, 6వ అధ్యాయము 13వ వచనం నుండి 14 వచనాల వరకు, మళ్ళీ పాత నిబంధనలలో ఉండే ఒక 3 రకాలైన కార్యాల గురించి నేను ఈ రోజు మాట్లాడబోతున్నాను. 벤자민 목사님 통역을 너무 잘해 주셔서 참 감사합니다. 모든 다 하나님 은혜입니다. 네, 감사합니다. 저는 2017년도에 목사 안수를 받았고 극동 방송에서 방송 사역자로 16년째 사역하고 있습니다. 라디오 방송을 నేను 하고 있습니다. 2017వ సంవత్సరంలో పాస్టర్ ఆర్డినేషన్ తీసుకొని అప్పటి నుండి ఒక టీవీ ఛానల్లో నేను ఒక ఆరాధన నడిపించే ఒక పని నేను 4-5 సంవత్సరాల నుండి చేస్తున్నాను. 그리고 유튜브 채널 구선이 CCM 러브를 통해서 온라인 사역을 하고 있습니다. మళ్ళీ యూట్యూబ్ లో ఈ CCM లవ్ అని మా ఛానల్ ఉంది. ఆ CCM లవ్ ఛానల్ ద్వారా నేను ఆ దేవుని ఆరాధించేదాన్ని స్తుతించే కొన్ని కార్యాలు చేసుకొని వస్తున్నాను. 그리고 선교지와 지역 교회들의 초청을 받아서 말씀 사역과 찬양 사역을 하고 있습니다. మళ్ళీ ఎవరైనా మిషనరీ ఫీల్డ్ కి నన్ను పిలిస్తే నేను అక్కడ దేవుని స్తుతించేదానికి, ఆరాధించేదానికి, వాక్యాలు చెప్పేదానికి వెళ్తుంటాను. 작년 2월에는 지금까지의 사역들을 정리하는 의미로 논문을 써서 예배 설교학 박사학위를 받았습니다. పోయిన సంవత్సరంలో దేవుని ఆరాధించే దాంట్లో మళ్ళీ దేవుని వాక్యాలు బోధించే దాంట్లో నేను ఒక పదవి కూడా తీసుకున్నాను. 그리고 성경이 읽어지네라는 전문 강사로도 사역하고 있습니다. మళ్ళీ బైబిల్ గురించి కూడా నేను Wow, నేర్పించే I ఒక get the Bible이라는 네. అర్థం కోయా? 네. 네, 달라. 성경이 읽어지네 전문 강사로 사역하고 있습니다. ఓ బైబిల్ అనే ఒక ఛానల్ కూడా ఉంది. నేను దాన్ని ఇచ్చేస్తున్నాను. చెరువులు మోస్తరు ఎంగేజ్ చేసేలే ఒకసారి యుమక్సానే 네. 영어로 예. అని యుమక్సాని చెరువులు మోస్తరు పక్క చూసా 호스트로 예 계속 갑시다. 네. 저는 기독교 배경이 전혀 없는 가정에서 태어났습니다. నేను మా యొక్క కుటుంబంలో ఏ ఒక్క క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉండలేదు. క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉండే ఒక కుటుంబంలో నేను జన్మించాను. 중학교 때 미션 스쿨을 다녔고 주위에 신앙생활을 하던 친구들이 많아서 교회를 다니게 되었습니다. నా చిన్న వయసులో కొంతమంది కొన్ని ఒక క్రిస్టియన్ కాలేజీకి వెళ్తుండ్రి. అందుకని నేను కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండ్రి. 그런데 풀리지 않는 신앙의 의문들도 많았고 세상의 가치관과 신앙 사이에서 갈등하면서 교회를 다녔습니다. నేను అప్పుడు ఈ లోకంలో చాలా బలహీనతలు నాకున్నవి అని తెలుసుకొని వాడి జೊತೆలో నేను మందిరానికి వెళ్ళేదానికి ప్రారంభించాను. 제대로 된 신앙생활을 하게 된 것은 대학을 졸업한 후부터였습니다. తర్వాత నేను ఆ దినాల్లో నేను నిజంగా దేవుని నమ్ముకొని ఒక మంచి క్రైస్తవులాగా బతికేదానికి ప్రారంభం చేశాను. 내비게이터 선교회에서 말씀을 통해 구원의 확신을 얻었고 예수님을 인격적으로 만났습니다. యేసు ప్రభుని ఒక మంచి రీతిగా నేను కలుసుకున్నాను. ఆయన గురించి నేను మంచిగా తెలుసుకున్నాను.
그렇지만 여전히 저의 생각과 가치관을 가지고 제가 제 마음의 주인이 되어서 살아가고 있었습니다. ఈ రోజు కూడా ఆయన నా ఒక జీవితానికి యజమానుడిగా ఉన్నాడు. నేను ఆయన జೊತೆలో ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను పోతున్నాను. 그때 포항공대에서 계약직 연구원으로 일하고 있었기 때문에 안정된 직장을 얻어야 한다는 생각으로 많은 고민을 하고 있었습니다. తర్వాత నేనంతా చదివిన తర్వాత నేను ఒక మంచి ఏదైనా ఒక మంచి కంపెనీలో పనిచేయాలి అని నేను మంచిగా కొన్ని ప్రయత్నాలు కూడా చేశాను. 그러던 중에 저의 인생에 중요한 한 사건이 일어났습니다. ఆ రోజుల్లో నా జీవితంలో ఒక విశేషమైన కార్యము జరిగినది. 1991년 어느 날 횡단보도를 건너다가 신호를 무시하고 전속력으로 달려오는 버스에 치여서 그 자리에서 죽을 뻔한 일이었습니다. ఒక 1991లో ఒక పెద్ద కార్యము జరిగింది. ఆ కార్యంలో ఏమైందంటే నేను ఇంకేం చనిపోతానేమో అనేంత కొన్ని కార్యాలు జరిగినవి. 하나님은 머리털 하나 상하지 않도록 저를 지켜주셨습니다. అప్పటికి కూడా దేవుడు నా ఒక ఎంట్రుక కూడా పడిపోకున్నట్ల దేవుడు నన్ను ఆ రోజుల్లో కూడా కాపాడాడు. 어떻게 건넜는지 모르게 길을 건너왔을 때 제 머릿속에 한 성경 말씀이 떠올랐습니다. ఆ రోజుల్లో నాకు ఒక వాక్యము జ్ఞాపకం వచ్చింది. 바로 갈라디아서 2장 20절 말씀이었습니다. ఆ వాక్యమే గలాతీయులకు రాసిన పత్రికల 2వ అధ్యాయం 20వ వచనం. 이 말씀을 통해 2000년 전에 예수님과 함께 저도 십자가에 못 박혀 죽었음을 깨닫게 해주셨습니다. ఈ వాక్యాల ద్వారా దేవుని ఒక వాగ్దానము మళ్ళీ ఒక దేవుని ఒక ఆశీర్వాదము ధైర్యము పొందుకున్నాను. 그 일로 그렇게 저를 짓누르던 미래에 대한 염려와 두려움들이 한순간에 사라졌고 구름 위를 떠다니는 것처럼 자유로웠습니다. ఆ రోజు నేను ఈ వాక్యం చదివిన వెంటనే నాలో ఉండే ఒక బాధ, చింత, ఒక ఒక నొప్పి ఎలా వెళ్ళిపోయిందంటే ఆకాశంలో ఉన్న మోడము ఎలా వెళ్ళిపోతుందో అలా ఆ బాధలు అన్ని నన్ను విడిచిపెట్టి ఒకేసారి వెళ్ళిపోయావి. 요한복음 8장 32절에 기록된 것처럼 진리가 주는 자유함을 누릴 수 있었습니다. యోహాను రాసిన 8వ అధ్యాయము 32వ వాక్యములా చెప్పేలాగా నువ్వు సత్యం తెలుసుకుంటావు, ఆ సత్యము నీకు మంచిగా విడుదల ఇస్తుంది అని. 저의 남은 시간들을 주님께 드리고 주님을 위해 살겠다는 결단을 했습니다. తర్వాత నేను ప్రార్థన చేశాను, ప్రభా నా ఇంకా మిగిలిన జీవితము నేను నీకే సమర్పిస్తున్నాను, నేను నీ కొరకే బ్రతుకుతాను అని. 환경은 전혀 변한 것이 없었지만 머리털 하나 상하지 않고 또 살려주신 것이 너무나 감사가 되었고 그렇게 기쁠 수가 없었습니다. ఎప్పుడు నా జీవితంని 성령님이 నేను దేవునికి 저를 సమర్పించాను ఆ రోజు నుండి నేను ఎంతగా సంతోషంగా ఉన్నానంటే ఆ సంతోషము నన్ను విడిచిపెట్టిపోతుండలేదు. 성령님이 새벽에 저를 깨워주셨고 말씀 묵상을 통해서 하나님과 깊은 교제의 시간을 갖게 하셨습니다. దేవుడు ఉదయమే నన్ను లేపించి దేవుని గురించి ధ్యానం చేసేలాగా నాకు ఒక మంచి కార్యంని దేవుడిచ్చాడు. 그때 많이 불렀던 찬양이 주 하나님 지으신 모든 세계였습니다. ఆ రోజుల్లో ఆ ఉదయం ప్రార్థన నేను ఎక్కువగా పాట పాడిన ఒక పాట ఏమంటే మా దేవుడు ఎంత ఒక మంచివాడు, ఆయన కార్యాలు ఎన్నో గొప్పవి అని ఒక పాట. 찬양을 드리면 하나님께서는 새들의 노랫소리로 화답해 주셨습니다. నేను ఇట్లా పాట పాడుతా నేను దేవుణ్ణి ఆరాధన చేస్తుంటే 특이하고 진귀한 모양의 구름으로 창조주 하나님의 풍성하신 사랑과 기쁨을 표현해 주셨습니다. దేవుడు తన ఒక అద్భుతమైన కార్యాలని దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని నేను దేవుని ఆరాధిస్తుంటే
제가 찬양 드리는 그 자리에 하나님께서는 천군 천사들과 함께 오셔서 제 찬양을 들으시고 지켜보신다는 확신이 들어서 너무나 행복한 시간이었습니다. నాకు అప్పుడల్లా ఏమనిపిస్తుండిందంటే నేను పాటలు పాడి దేవుని ఆరాధించేటప్పుడు దేవుడు తన దేవదూతుల జ్యోతిలో దిగి వచ్చాడేమో, దిగి వచ్చి నా పాట విని నా పాటలో దేవుడు సంతోషిస్తున్నాడేమో అని ఒక నమ్మకంతో నేను బ్రతికేదానికి ప్రారంభం చేశాను. 네, 지금 흐르는 곡이 제가 불렀던 주 하나님 지으신 모든 세계입니다. ఈ రోజు మీకు లైట్ గా వినిపిస్తున్న సౌండ్ నేను పాడిన పాట, అది నా పాట ఒక సౌండ్ మీకు లైట్ గా వినపడుతుంది. 네, 그 무렵 찬양사역자 송정미 사모님의 찬양 집회에 참석했습니다. ఆ రోజు నుండి నేను దేవుని స్తుతించి ఆరాధించి ఆరాధనలో నేను పాల్పొందుతుంటే 그때 제 입술에서 이런 고백이 흘러나왔습니다. అప్పుడు నా నోట్లో నుండి ఇలా ఒక కొన్ని కార్యాలు దేవుడు నేను అర్క చేశాను దేవుని దగ్గర. 하나님 부족하지만 허락하시면 송정미 사모님처럼 전 세계를 다니며 주님의 사랑을 전하고 싶습니다. ప్రభా నేను బలహీనురాలు నేను, అయినా నువ్వు నాకు నీ కృప చూపిస్తే మన ఒక సామాన్యం ఎలా ప్రపంచం అంతా వెళ్ళి వాళ్ళు ఇలా చేస్తున్నా అలాగనే నేను కూడా ప్రపంచం అంతా వెళ్ళి నీ ఒక పరిచర్య చేయాలి అని నేను దేవునితో ప్రార్థన చేశాను. 그리고 상처받고 소외된 영혼들을 위로하고 주님께로 인도하는 영의 찬양을 드리고 싶습니다. ప్రభా ఎవరెవరు ప్రభా బాధలో ఒక చాలా కష్టాలు ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి నేను నీ వాక్యం ప్రకటించి వాళ్ళకందరికీ వాళ్ళ బాధల నుండి నొప్పుల నుండి బయటకు వచ్చేలాగా నేను చేయాలి ప్రభా, నాకు అలా ఆస్వాదించని ప్రార్థన చేశాను. 할렐루야. 이런 아멘. 이런 고백을 드릴 때 저의 눈에서는 뜨거운 눈물이 흘러내렸습니다. ఇలా నేను దేవునితో నేను చెప్పేటప్పుడు నా కళ్ళలో నుండి నీళ్లు కారుతున్నవి. 그리고 일주일쯤 지났을 때 저에게 신문 한 장을 들고 누군가 찾아왔습니다. ఒక వారం అయిన తర్వాత ఎవరో ఒక న్యూస్ పేపర్ తీసుకొని వచ్చారు. 그 신문에는 포항공대 부설 연구소인 포항가습기 연구소에서 연구원을 공개 채용한다는 광고가 크게 실려 있었습니다. సో అక్కడ వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే ఒక పెద్ద ఒక ఏదో ఒక ఫ్యాక్టరీ దాని గురించి ఏమో మాట్లాడేదానికి వాళ్ళు తీసుకొని వచ్చినారు. 포항가습기 연구소는 태양빛보다 수억 배에서 100경배 이상 밝은 빛을 만들어서 나노 바이오 같은 최첨단 연구에 활용하는 아주 큰 장비와 건물을 건설하고 있었습니다. నానో బయో అని ఒక మంచిగా ఒక లైట్ గురించి వాళ్ళు మాట్లాడి దాన్ని ఎలా ప్రారంభం చేయాలని వాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారు. 빛을 만드는 연구소, 순간적으로 그곳에 하나님께서 저를 보내실 것 같다는 확신이 들었습니다. అక్కడ వాళ్ళు ఒక మంచిగా ఒక లైట్ ని మనము సృష్టించాలి అనే ఒక ఇది వచ్చింది కాబట్టి దాన్ని ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తం ఉందేమో అని నేను అక్కడ వెళ్ళాను. 만약 그곳에 보내주신다면 주님이 보내시는 선교지로 알고 복음을 전하며 살겠다고 기도드렸습니다. అక్కడ నేను ప్రార్థన చేశాను, ప్రభా నీ చిత్తం ఉంటే నేను ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి పని చేస్తాను, ఆ ఫ్యాక్టరీలో కూడా ఉండే వాళ్ళకి నేను స్వార్థ ప్రకటించి వాళ్ళని నేను యుద్ధకు నడిపిస్తాను అని ప్రార్థన చేశాను. 평안한 가운데 서류를 준비했고 1차 합격 통지를 받았습니다. అందుకే 네, 평안한 가운데 서류를 준비했고 1차 통과, 패스. అప్పుడు నేను మంచి సమాధానమైన హృదయంతో నేను కొన్ని 합격되었다는 네, దీనికి 연락을 వెళ్ళాను. అక్కడ 받았습니다. వెళ్ళి నేను వాళ్ళు ఇచ్చే ఒక దీంట్లో పాస్ అయ్యాను. 네, 한 달 뒤에 있을 영어 시험을 준비하면서 하나님께서는 많은 약속의 말씀들을 주셨습니다. ఆ కంపెనీలో పనిచేసేదానికి ఒక నెల నుండి నేను పరీక్షలు రాసేదానికి దేవునితో ప్రార్థన చేసుకొని నేను ప్రారంభం చేశాను.
그렇게 한 달을 보내고 영어 시험지를 받아본 순간 저는 깜짝 놀랐습니다. అలా ఒక నెలలో నేను దేవునితో ప్రార్థన చేసి ప్రారంభమయ్యా నేను దాన్ని సిద్ధపడేటప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగినవి. 바로 시험 치기 일주일 전에 들었던 설교의 예화가 시험에 나온 것이었습니다. నేను అక్కడ ఎగ్జామ్ రాసేదానికి వెళ్ళేకి ముందు నేను విన్న ఒక మెసేజ్ ఇది. 설교의 제목은 전도하는 삶이었고 예화는 갈릴리 호수와 사해에 대한 비유였습니다. ఇక్కడ దేవుడు ఎలా ఏం చేశాడు అని కొన్ని కార్యాలని నేను బైబిల్ ద్వారా కొన్ని కార్యాలని అప్పుడు ఇచ్చేసాను. 헬몬산에서 흘러내려온 물이 갈릴리 호수를 거쳐 요단강을 지나 사해로 들어갑니다. హర్మోన్ అనే ఒక కొండ పైన ఒక పర్వతం పైన ఒక నది పుడుతుంది. ఆ నది పుట్టి అది గలిలీ అనే ఒక చెరువుకు వచ్చి ఆ నదిని ఆ గలిలీ చెరువు నుండి యోర్దాన్ రివర్ గా ముందుకి పోతుంది. 그런데 갈릴리 호수와 사해는 물의 원천은 같지만 갈릴리 호수에는 수많은 물고기가 살 수 있지만 사해는 생명이 살 수 없습니다. గలిలీ ఒక కొండ గలిలీ అనే ఒక చెరువుతకు వచ్చినప్పటికి ఆ నీళ్ళ చాలా ఒక ప్రాణులు చేపలు అన్ని మంచిగా ఉండేవి అక్కడ బతుకుతావి. 물의 원천은 같은데 왜 이런 차이가 있을까요? అలా ఒక మంచి నీళ్లు అక్కడ వస్తున్నవి, కొంచెం ముందుకు పోతే ఆ నీళ్లు మారుతున్నవి. ఎందుకు అలా మారుతున్నవి? 네, 바로 출구가 있고 없고입니다. అక్కడ నీళ్లు పైనకి దేవుకి అక్కడ వెళ్తూ ముందుకే కొనసాగుతున్నవి. 갈릴리 호수는 출구가 있어서 계속 물을 요단강으로 흘려보낼 수 있기 때문에 생명체가 살 수 있는 아주 맑은 물이 됩니다. అక్కడ గలిలీ ఒక చెరువుతో నీళ్లు నిండి అక్కడే కొన్ని ఉంటావి నీళ్లు ఆ చెరువులో. ఆ చెరువు నిండి మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు ఆ నీళ్ళు ఇంకా కొంచెం క్లీన్ గా ముందుకే కొనసాగుతావు యోర్దాన్ రివర్ లాగా. 사해는 출구가 없기 때문에 막혀 있기 때문에 그렇지 않다는 것입니다. అంటే అక్కడ ముందుకి వెళ్ళి అది డెడ్ సీలో వెళ్ళిపోతాయి నీళ్ళు అక్కడ. 즉 복음을 받아들이고 복음을 전하지 않으면 이렇게 죽은 믿음이 된다는 말씀을 하셨습니다. అక్కడ నాకు ఏమనిపించిందంటే దేవుని ఒక సువార్త మనం నమ్మిన తర్వాత ఆ సువార్త కొనసాగించాలి. మనం ఆ సువార్తని మనం ఇతరులకి చెప్పాలి. లేకపోతే మన నమ్మకం కూడా ఇలా చనిపోయిన సముద్రం లాగా ఉండిపోతుంది. 여러분 연구소 입사 시험에 이런 문제가 나온다는 게 놀랍지 않습니까? ఇలా కొన్ని కార్యాలు ఆ యొక్క కంపెనీలా జరుగుతాయి అనేది కొన్ని ఆశ్చర్యకరమైన ఒక సంగతి అయినది. 덕분에 여유 있게 저는 시험을 치렀고 한 달 뒤에 합격 소식을 듣게 되었습니다. తర్వాత ఇలా వాక్యాలు విన్న తర్వాత నేను వెళ్ళి ఆ కంపెనీలో నేను ఒక ఎగ్జామ్ రాశాను. 합격자 전체 50명 중에 여자는 저 혼자뿐이었습니다. దాంట్లో 50 మంది ఎగ్జామ్ రాసేకి వెళ్ళాం ఆ కంపెనీలో పనికి చేరేదానికి. 50 మందిలో నేను ఒకటే లేడీస్. 제가 영어 시험 성적이 제일 좋아서 뽑혔다는 말씀을 듣게 되었습니다. అక్కడ ఇంగ్లీష్ లో ఎగ్జామ్ రాయాల్సి ఉన్నది. చాలా ఒక మంచిగా నేను రాశాను. 연구소에 제가 합격할 수 있었던 것이 저의 실력이 아니라 하나님의 전적인 은혜였고 분명한 인도하심이었다고 믿습니다. అక్కడ ఇంగ్లీష్ లో ఎగ్జామ్ రాసేటప్పుడు అది నా ఒక అర్హత ఏమీ లేదు. ఇంగ్లీష్ లో ఎగ్జామ్ రాసేదానికి నాలో ఉండే దేవుని కృప వల్లనే నేను ఆ ఎగ్జామ్ ఇంగ్లీష్ లో రాశాను. 아멘. 아멘. ఆమేన్. 그런데 하나님께서는 제가 고백하고 드렸던 기도를 잊지 않고 계셨습니다. అక్కడ దేవునితో నేను చేసిన ప్రార్థనని దేవుడు మర్చిపోకుండా దాన్ని దేవుడు జ్ఞాపకంలో పెట్టుకున్నాడు.
전 세계를 다니며 찬양으로 복음 전하고 싶다고 고백했던 저의 기도를 계속 생각나게 하셨습니다. అది ఏమంటే నేను అప్పుడు తోరు ప్రార్థించాను ప్రభా, నేను ప్రపంచానికి అన్ని దేశాలకి వెళ్ళి నేను నీ వాక్యాన్ని ప్రకటించాలి అని నేను ఒక రోజు ప్రార్థన చేసిండేది. ఆ ప్రార్థనని దేవుడు అలా జ్ఞాపకంలో పెట్టుకున్నాడు. 연구소에서 13년 정도 일을 했을 때 하나님께서는 저를 사용하기를 원하신다는 사인을 계속 주셨습니다. నేను అక్కడ పని చేసేటప్పుడు దేవుడు నన్ను గొప్పగా వాడుకోపోతాడని కొన్ని కార్యాలు నాకు చూపించుకునే వచ్చాడు. 저에게는 거룩한 부담감이 찾아왔습니다. నాకు ఒక మంచి కార్యము నన్ను వెతుక్కొని వచ్చింది. 그렇지만 인생의 황금기를 보내고 저의 정체성, 아이덴티티를 갖게 한 연구소를 그만두기가 쉽지 않았습니다. తర్వాత ఆ రోజుల్లో నా ఒక ఐడెంటిటీని స్థాపించుకోవాలంటే అది చాలా సులభంగా ఉండలేదు. 저는 계속 여러 가지 핑계를 대었습니다. చాలా కార్యాలు నేను విడిచిపెట్టాల్సిందిగా వచ్చింది. 이제 나이도 많고 제가 아니더라도 찬양도 더 잘 부르고 전공한 사람들도 많지 않느냐며 버텼습니다. అప్పుడు నేను కొంచెం వయసు అయినప్పటికీ కూడా నేను చాలా మందిలాగా నేను కూడా ఒక మంచిగా పాటలు పాడాలని నాకు ఒక మంచి ఒక ఆశ ఉండింది. 그러던 어느 날 잠들기 전에 하나님 저에게 확신을 주십시오. 이것이 정말 하나님의 뜻이라면 말씀으로나 음성으로나 어떤 방법으로든 하나님의 인도하심이라는 확신을 주십시오. ప్రభా, నాకు ఒక గ్యారెంటీ నువ్వు ఇయ్యి. నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు మంచిగా నన్ను వాడుకుంటావు, నువ్వు నన్ను మంచిగా నడిపిస్తావని నువ్వు నాకు ఒక మంచి గ్యారెంటీ ప్రభు అని నేను దేవునితో ప్రార్థన చేశాను. 그렇게 하시면 하던 일을 내려놓고 하나님의 원하시는 길을 가겠습니다라고 기도드렸습니다. ప్రభా, మీరు నాకు ఇలా కొన్ని గ్యారెంటీ మీరు ఇచ్చారంటే నేను అన్ని పనులు విడిచిపెట్టి నేను నీ యొక్క పరిచర్య చేసేదానికి వెళ్తాను అని. 그리고 잠자리에 들었는데 그 다음 날 새벽에 아주 작고 부드러운 목소리가 들렸습니다. ఆ రోజు నిద్రపోయాను. ఉదయం లేస్తే ఒక మంచి సౌండ్, ఒక ఏదో ఎవరో మాట్లాడేది ఒక మంచి సౌండ్ నాకు వినబడింది. 선이야 지금 일어나지 않겠니? 내가 지금 너를 만나고 싶구나. 이런 소리가 సోనియా, నువ్వు 들렸습니다. లేయకూడదా, నువ్వు లేస్తే నేను నిన్ను కలవాలి అంటున్నాను అని ఒక శబ్దం వినబడింది. 저는 깜짝 놀라 벌떡 일어났습니다. నాకు ఆశ్చర్యం అయిపోయి సడన్ గా లేచాను. 남편이 부르는가 싶어서 돌아보니 남편은 깊이 잠들어 있었습니다. నా భర్త ఏమైనా పిలుస్తున్నాడేమో అని లేచి చూస్తే నా భర్త డీప్ గా నిద్రపోతున్నాడు. 일어나서 기도를 드리고 성경을 펼쳤습니다. లేచి నేను ప్రార్థన చేసి బైబిల్ తీశాను. 그리고 순서에 따라 quiet time 말씀을 읽기 시작했습니다. నేను డైలీ చేసేలాగా క్యూటీ చేస్తాను. క్యూటీ అంటే క్వైట్ టైం అని, ఒక నిశ్శబ్దమైన సమయం. ఆ నిశ్శబ్దమైన సమయాన్ని నేను దేవునితో గడిపేదానికి ప్రారంభం చేశాను. 그날 말씀이 사도행전 7장이었습니다. ఆ రోజు నేను ధ్యానం చేసిన వాక్యం ఏమంటే అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం. 7장 22절과 23절 말씀에서 그만 눈물이 왈칵 쏟아졌습니다. ఆ రోజు నేను వాక్యం ధ్యానం చేసింది అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 22వ వచనం 23వ వచనము. నేను ధ్యానం చేసేటప్పుడు ఒక పెద్ద బాధ, ఒక భారం నాకు కలిగింది. 모세가 애굽 사람의 막수를 다 베어 그 말과 행세가 능하더라. 나이 40이 되매 그 형제 이스라엘 자손을 돌아볼 생각이 나더니. 아멘. అక్కడ ఏముందంటే మోషే ఐగుప్తు దేశంలో 저는 깜짝 విద్యల్ని 놀랐습니다. ఉపదేశాల్ని ఆయన నేర్చుకున్నాడు. మళ్ళీ ఆయనకి 40 సంవత్సరాలు అయినప్పుడు ఇశ్రాయేల్ వంశస్థుల్ని తన సహోదరుల్ని చూడాలనే ఆశ ఆయన హృదయంలో కలిగింది అని. 저는 깜짝 놀랐습니다.
వాక్యాన్ని విన్న ఈ వాక్యం ధ్యానం చేస్తే నాకు ఆశ్చర్యం అయింది. 소름이 끼쳤습니다. పెద్ద ఒక నోట్లో ఒక పెద్ద ఒక సౌండ్ వచ్చింది. 그때 저희 나이가 막 40이었기 때문입니다. అప్పుడు కూడా ఎందుకు అలా అయిందంటే నా వయసు కూడా అప్పుడు 40 సంవత్సరాలు. 저희 머리털까지 세시는 전지전능하신 하나님께서 함께 하신다는 것을 다시 깨달았습니다. అప్పుడు నన్ను కలుగు చేసిన దేవుడు నా జొత్తులోనే ఉన్నాడు అనేదని నేను తెలుసుకున్నాను. 그래서 그 자리에서 무릎을 꿇고 2시간 이상을 울었습니다. ఒక సమయంలో అక్కడే మోకాలేసి ఒక 2 గంటల కన్నీళ్లతో నేను ప్రార్థన చేశాను. 저보다 저를 더 잘 아시는 하나님께서 가장 선하고 가장 좋은 길로 인도해 주실 것을 확신했기 때문에 하나님의 뜻에 순종할 수밖에 없었습니다. ఆ రోజులో నా గురించి నన్ను బాగా దేవుడు తెలుసుకున్నాడు కాబట్టి దేవుడు నన్ను ఇంకా ఒక మంచి రోడ్ల ఒక మంచి దావలా దేవుడు నన్ను నడిపిస్తాడని నాకు నమ్మకం నాలో ఉన్నింది. 아무것도 보이지 않는 곳에 발을 내디뎠습니다. ఆ రోజు నాకేమీ కనబడలేదు, అయినా నన్ను నేను దేవునికి సమర్పించాను. 요하 이래 하나님의 놀라운 예배하심을 보게 하셨습니다. యెహోవా ఈరే ఆ రోజు నుండి ఒక ఆశ్చర్యమైన కార్యాలు నా జీవితంలో జరిపించాడు. CBS 기독교 방송국에서 12년간 방송 사역을 하게 하셨습니다. ఆ రోజు CBS అనే ఒక ఛానల్ ని ప్రారంభం చేశాను. CBS అనే ఛానల్ ప్రారంభం చేసి చాలా సంవత్సరాలు నేను దాని ద్వారా పనిచేశాను. 그리고 극동방송에서 16년째 방송을 하게 하셨습니다. మళ్ళీ ఇంకొక టీవీ ఛానల్లో కూడా నేను 15-20 సంవత్సరాల నుండి నేను పనిచేస్తున్నాను. 이 사진들은 CBS에서 방송을 하고 있는 모습들입니다. ఈ ఫోటోస్ నేను CBS అనే ఒక ఛానల్ నుండి తీసిన ఫోటోస్ ఇవి. 이 사진은 극동방송에서 라이브 방송을 하면서 찬양을 드리는 모습입니다. 저입니다. ఈ ఒక ఫోటో వచ్చేసి ఒక లైవ్ టెలికాస్ట్ అవుతుంటే అప్పుడు చేసిండే ఒక ఫోటోస్ ఇవి. 이 사진은 극동방송 여성 만명 금식 기도회에서 찬양을 드리는 모습입니다. ఇక్కడ 16 జనము ఉపవాసం ఉండేటప్పుడు అక్కడ పాట పాడిన స్థలములు అక్కడ తీసిన ఒక ఇవి. 이것들은 제가 참여한 찬양 콘서트의 포스터 사진들입니다. ఇక్కడ ఉండే ఈ పోస్టర్లు ఏమంటే నేను పాట పాడిన కదా, పాట పాడిన దానికి ఒక క్యాసెట్ పైన వేస్తుండే ఒక పోస్టర్స్ ఇవి. 태국에서 말씀 사역과 찬양 사역을 하고 있는 모습입니다. తర్వాత నేను థాయిలాండ్ లో వెళ్ళి అక్కడ దేవుని వాక్యాల్ని ప్రసంగం చేస్తుండేటప్పుడు తీసిన ఫోటో ఇది. 필리핀 카비테 지역에서 찬양 선교하는 모습입니다. ఫిలిపిన్ కాబెట్ అనే ఒక స్థలంలో నేను దేవుని ఆరాధించడానికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో ఇది. 그리고 하나님께서는 기도드리게 하셨던 것처럼 미국, 캐나다, 일본, 필리핀, 호주, 태국 등에서 사역할 수 있는 길들을 열어주셨습니다. తర్వాత నన్ను అమెరికాకి, కెనడాకి, జపాన్ కి, ఫిలిపిన్ దేశానికి, ఆస్ట్రేలియాకి, మళ్ళీ థాయిలాండ్ కి ఇలా ఎన్నో స్థలాలకి దేవుడు నన్ను తీసుకొని వెళ్ళాడు ఆయన పరిచర్య చేసేదానికి. 저의 기도에 응답해 주셨습니다. దేవుడు ఆ రోజుల్లో నా ప్రార్థనకి సదుత్తరం ఇచ్చాడు. 할렐루야. 여러 교회의 초청을 받아 사역하는 모습의 사진들입니다. ఎన్నో చర్చిల్లో నన్ను పిలిచారు. ఆ చర్చిల కన్నా వెళ్ళి నేను ఇలా దేవుని స్తుతించేటప్పుడు వాళ్ళు తీసిన ఫోటోస్ ఇవి. 네, 이제 저의 소개와 간증을 마치고 구약 성경을 보는 세 가지 안경, 즉 구약 성경을 보는 세 가지 관점에 대해 말씀드리겠습니다. ఇంతవరకు నా జీవితం గురించి చెప్పాను. ఇప్పుడు ఆది కాండంలో 3 కార్యాలు మనం ధ్యానం చేస్తాం. ఆది కాండము 2:17, 6వ అధ్యాయం 4 నుంచి 7, 6వ అధ్యాయం 13 నుండి 14 వాక్యాలు.
네, 본문 말씀은 창세기 2장 17절, 6장 4절 7절, 4절에서 7절, 13절에서 14절 말씀입니다. ఈరోజు మనం ధ్యానం చేయబోయే వాక్యాలు ఆది కాండము 2వ అధ్యాయం 17వ వచనము, ఆది కాండం 6వ అధ్యాయం 4 నుండి 7, ఆది కాండం 6వ అధ్యాయము 13వ వచనం నుండి 14. 먼저 퀴즈를 하나 내겠습니다. 1641 성경과 관련된 숫자인데요. 맞춰보십시오. 무슨 뜻일까요? ఈ క్విజ్ టైం ఇది 100, 600, మళ్ళీ 40, మళ్ళీ 1. ఏం అర్థం ఇది? దాని 네, 무엇일까요? 자, 네, 이것이 정답입니다. దానికి ఉత్తరం ఇక్కడ. 성경은 1600년 동안 40여 명의 저자가 బైబిల్ని 40 명의 저자가 1600 సంవత్సరాల్లో బైబిల్ని రాశారు. 40 మంది బైబిల్ని రాశారు. 40 మంది కూడా 한 교회 ఒకే ఉద్దేశంతో వాళ్ళు ఈ బైబిల్ని రాశారు. 네, 한 개의 공통 핵심 주제를 가지고 기록한 책이라는 것입니다. వాళ్ళందరూ ఒకే విషయం గురించి ఒకే ఒక ఉద్దేశంతో ఒకే రకమైన విషయంని వాళ్ళు 40 మంది రాశారు. 그렇다면 성경의 공통적인 핵심 주제는 무엇일까요? అలాగైతే అక్కడ వాళ్ళు 네, రాసిన 그림과 ఒక 좀 కామన్ 관계가 విషయం 있는데요. ఏమి? అందరూ ఒకే ఉద్దేశం, ఏం ఉద్దేశం వాళ్ళు పెట్టుకొని రాశారు? 네, 바로 하나님 나라입니다. The Kingdom of God. దేవుని బట్టి రాశారు సార్. ఏమంటే దేవుని రాజ్యం గురించి వాళ్ళు రాశారు. 창세기부터 요한계시록까지 이 주제로 66권의 성경이 일관성 있게 기록되어 있습니다. ఆది కాండం నుండి ప్రకటన వరకు 66 పుస్తకాలు ఒకే ఉద్దేశంతో దేవుని రాజ్యం ప్రకటించడానికి రాయబడినవి. 잘 아시는 것처럼 성경은 구약과 신약으로 되어 있지만 신구약 중간 시대를 모르면 신약 성경에 나오는 내용을 잘 이해할 수 없습니다. మనకందరికీ బాగా తెలుసు కొత్త నిబంధన మళ్ళీ పాత నిబంధన ఉంది అని. ఈ కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఉండే ఒక సెంటర్ లో కొన్ని కార్యాలని మనం నేర్చుకోవాలి. 그래서 구약과 신구약 중간 시대에 신약 성경을 보는 안경, 즉 관점이 필요하다는 것입니다. కొత్త నిబంధన పాత నిబంధనకి సెంట్రల్ ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ అని ఉంది. దాన్ని మనం తెలుసుకోవాలి. 오늘은 먼저 구약 성경을 보는 세 가지 안경, 즉 구약의 세 가지 관점에 대해 말씀드리겠습니다. ఈ రోజు పాత నిబంధనలో మనం చూడాల్సి ఉన్న మూడు కార్యాల గురించి మనం ఈ రోజు చూసుకుందాం. 첫째, 하나님은 왕이시다. God is king. మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే దేవుడు నా రాజు అయినాడు. 두 번째, 가인과 셋 계열은 섞이면 안 된다. The Cain lineage and the Seth lineage must not be mixed. తర్వాత ఈ కానాన్ దేశంలో ఉండే జనాంగాలకి వాళ్ళ జ్యోతిలో మనం మిక్స్ కాకూడదు. 하나님 나라 백성의 정체성을 잃어버리면 안 된다는 뜻입니다. అంటే దేవుని ఒక రాజ్యంలో ఉండే మనము దేవుని రాజ్యం మర్చిపోకూడదు అని. 세 번째, 심판하시나 구원하신다. Judge but save. తర్వాత మూడవదిగా దేవుడు న్యాయ తీర్పులో మనం రక్షిస్తాడు అని. 네, 그러면 이 세 가지 안경에 대해서 좀 더 자세히 살펴보겠습니다. మూడు కార్యాలను ఈ రోజు మనం 구약을 కొంచెం 보는 వివరంగా 첫 మనం 번째 చదువుకుందాం. 안경이 네, 구약을 보는 첫 번째 안경이 하나님은 왕이시다. 즉 하나님이 통치하신다는 뜻인데요. మనము ఆది కాండంలో మనం అప్పుడే చూసినలాగా ఫస్టే వాక్యం దేవుడు రాజు అయినాడు అని.
하나님은 선악을 알게 하는 나무를 통해서 하나님은 왕이시다라는 것을 늘 기억하게 하셨습니다. దేవుడు అక్కడ ఒక మంచి మళ్ళీ చెడ్డ ఆ ఒక చెట్టుని అక్కడ పెట్టినాడు. దాన్ని తినొద్దని చెప్పి ఆయన నేను రాజు అనేదాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. 여러분도 잘 아시는 것처럼 하나님께서는 선악과를 동산 중앙 잘 보이는 곳에 두셨습니다. మీకందరికీ బాగా తెలిసిండొచ్చును ఈ విషయం గురించి. దేవుడు ఒక మంచి చెడ్డ గురించి తెలుసుకొని ఒక చెట్టుని అక్కడ దేవుడు పెట్టాడు. 배가 고프고 무엇인가 먹고 싶을 때 눈에 잘 띄는 곳에 있었던 선악과를 먹고 싶은 마음도 생겼겠지요. అక్కడ మన ముందర అక్కడ ఎవరైనా ఒక మంచి చెట్టు పెట్టి దాంట్లో కాసే పండ్లు చూపించి నువ్వు దాన్ని తినొద్దంటే మనం తినకుండా ఉండలేము. 그런데 에덴 동산의 모든 나무의 열매들은 먹게 하셨지만 선악과만은 먹지 못하게 하셨습니다. కానీ దేవుడు ఏదైనా గార్డెన్ లో చెప్తున్నాడు, మీరు ఈ ఒక గార్డెన్ లో ఉన్న అన్ని పండ్లు మీరు తినవచ్చును, కానీ ఒక మంచి చెడ్డ తెలిపించే ఒక చెట్టు పొలం మాత్రం మీరు తినదండి. 하나님의 이 명령에 순종할 때 아담과 하와가 하나님을 진정한 왕으로 인정하는 것으로 여기겠다는 것입니다. ఒకవేళ అక్కడ ఉండే ఆదాము అవ్వు దేవుడు ఇచ్చిన ఆజ్ఞకి వాళ్ళు విధేయులవుతే వాళ్ళు దేవుని తన జీవితంలో ఒక రాజుగా వాళ్ళు చూస్తున్నారు, దేవుని వాళ్ళ జీవితంలో ఒక రాజుగా పెట్టుకున్నారని అర్థం. 아담에게 모든 것을 다스리게 하셨지만 진짜 왕은 하나님이시라는 것을 늘 기억하라는 의미로 동산 중앙에 선악을 알게 하는 나무를 두셨다는 것입니다. దేవుడు ఆదాంకి ఏం చెప్తాడంటే నేనే రాజు అని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది దానికి నువ్వు చేయాల్సి ఉండే పని ఏమంటే ఈ మంచి చెడ్డ గురించి మనకి నేర్పించే చెట్టు ఫలం మాత్రం నువ్వు తినకూడదు. ఇది తినకూడదని నువ్వు జ్ఞాపకం చేసుకునేటప్పుడల్లా నేనే రాజు అని నీకు జ్ఞాపకం వస్తుంది అని. 구약을 보는 첫 번째 안경은 함께 대답해 보겠습니다. 하나님은 왕이시다. పాత నిబంధనలో మనం చూసే విషయం ఏమంటే ఒక విషయం, దేవుడు మన రాజు అయినాడని. 아멘. 하나님은 왕이시다. 아멘. దేవుడు 네, మన రాజు అయినాడు 선악과를 కదా. ఆమేన్. 기억하시면 되겠습니다. మీరు దీన్ని జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. 아멘. ఆమేన్. 네, 그러면 구약을 보는 두 번째 안경. 그것은 가인 계열과 셋 계열은 섞이면 안 된다입니다. అంటే రెండో విషయం వచ్చేసి ఈ కాయిన్ జనాల జొత్తులో వాళ్ళ వంశస్థుల జొత్తులో మనం చేరకూడదు అని. 하나님 나라의 백성의 아이덴티티를 잃어버리면 안 된다는 것입니다. మనం దేవ జనాలం అయినామనే దాన్ని మనం మర్చిపోకూడదు. 창세기 12장 2절을 읽어보겠습니다. 내가 너를 큰 민족의 조상이 되게 하고 12వ అధ్యాయంలో 2వ వచనం మనం చూసేదైతే నేను నిన్ను ఒక పెద్ద జనాంగం అయినట్లు చేస్తాను. 너를 축복하여 내 이름을 크게 떨치게 하겠다. నేను నిన్ను ఆశీర్వాదం చేసి నేను ఒక మంచిగా నిన్ను ఒక మంచి స్థానానికి నేను నిన్ను నిలబెడతాను. 너는 다른 사람에게 복을 끼치는 자가 될 것이다. నువ్వు వేరే వాళ్ళకి ఆశీర్వాదంగా ఒక నిధిగా నేను నిన్ను నిలబెడతాను. 아멘. 아멘. 현대인의 성경으로 읽어드렸습니다. 하나님 나라 백성의 정체성은 다른 사람에게 복을 끼치는 자입니다. 아멘. 끼치는 사람입니다. ఒక మనం వేరే వాళ్ళకి ఆశీర్వాదము ఇచ్చే ఒక జనాలుగా మనం బ్రతకాలి. 그러면 여기서 복이 무엇일까요? అలాగైతే మనకి ఏ ఆశీర్వాదం కనిపిస్తుంది? 잘 먹고 잘 사는 것. 네, 그것도 복이라고 할 수 있습니다. మంచిగా తిని మంచిగా బతికేదా? అవును, అది కూడా ఒక మంచి ఆశీర్వాదమే. 그렇지만 가장 큰 복은 하나님 나라의 백성이 되는 것입니다. కానీ దానికైనా ఒక మంచి ఆశీర్వాదం ఏమంటే
మనము దేవుని రాజ్యం నుండే ఒక ప్రజలై ఉన్నాము. 아멘. 하나님을 모르는 사람들에게 하나님 나라의 백성이 되어 복을 누리게 하는 것이 하나님의 자녀들의 사명이라는 것입니다. దేవుని పిల్లల పని ఏమి? ఎక్కడ ఎవరికి దేవుని గురించి తెలీదో అక్కడ వెళ్ళి వాళ్ళకి దేవుని గురించి ప్రకటించేదే మన పని అయింది. 아멘. 가인 계열과 셋 계열은 섞이면 안 된다고 말씀드렸습니다. అప్పుడే చెప్పాను, కాయిన్ని వంశంలో మనం చేరకూడదు. 가인 계열과 셋 계열에 대해서 알아보겠습니다. కాయిన్ గురించి మళ్ళీ సేత్ గురించి మనం చూస్తాము. 아담과 하와 사이에서 가인과 아벨이 태어났지만 아벨은 가인에게 죽임을 당합니다. ఆదాంకి కాయిను మళ్ళీ ఏబేల్ అని ఇద్దరు కొడుకులు పుడతారు. దాంట్లో ఏబేల్ని కాయిన్ వచ్చి చంపేస్తాడు. 그리고 다시 얻은 아들이 셋입니다. తర్వాత ఆయనకి ముగ్గురు కొడుకులు పుడతారు. 네, 가인의 족보와 셋의 족보가 나와 있습니다. 왼쪽이 가인 가인 왕수- 계열, 오른쪽이 셋 계열인데요. మన కుడి భాగం ఎడమ భాగంలో ఉండేది కాయిన్ గురించి, కుడి భాగంలో ఉండేది సేత్ గురించి. 셋 계열의 에노스, 무드셀라, 라멕, 노아가 보이시죠? సేత్ వంశముల ఎనోష్ పుడతాడు, మళ్ళీ కేనా అని పుడతాడు, ఆ మేతుషెల్లా పుడతాడు. ఇలా కొన్ని వాళ్ళ ఒక జనాంగం ఇలా పెరుగుతూ పోతుంటుంది. 셋이 낳은 아들 에노스 때 사람들이 여호와의 이름을 불렀더라고 기록되어 있습니다. ఆది కాండం 4:26 అక్కడ చూస్తాము. ఈ సేత్కి పుట్టిన కొడుకు వచ్చేసి ఎనోస్ అని. ఎనోస్ ఆ రోజుల్లో యెహోవా అనే దేవుని పిలిచి వాళ్ళు ఆరాధన చేసేదానికి ప్రారంభం చేస్తారు. 바로 예배를 드렸다는 것입니다. వాళ్ళు అక్కడ యెహోవా అనే పేరును వాళ్ళు పిలిచి వాళ్ళ దేవుని ఆరాధన చేస్తున్నారు. 셋 계열은 하나님을 왕으로 인정하는 예배 공동체라는 것입니다. సేత్ వంశస్థులు దేవుని రాజుగా వాళ్ళు స్వీకరించి రాజుని వాళ్ళు ఆరాధిస్తున్నారు. 그렇지만 가인 계열은 힘과 폭력으로 지배하는 공동체입니다. వాళ్ళు ఈ యొక్క కాయిను వాళ్ళ ఒక వంశస్థుల్ని మనం ఇక్కడ సేత్ వంశస్థులు మనం చూస్తున్నాము. 가인이 아벨을 죽였던 것처럼 가인의 족보에 나오는 라멕도 사람을 죽이고 소년을 죽였다고 기록되어 있습니다. కాయిను ఏబేల్ని చంపేసినలాగా ఇక్కడ 23వ వాక్యంలో చూస్తాము. అక్కడ కూడా ఆయన నేను ఒకరిని చంపేశాను అని అక్కడ కూడా లెమెక్ అనే వాళ్ళని చూస్తున్నాము. 하나님을 왕으로 인정하지 않고 힘 있는 자가 왕이 되는 공동체입니다. అక్కడ మనం నేర్చుకోవాల్సినది ఏమంటే బలం ఉండేవాళ్ళు రాజు కాదు. ఎవరు దేవుణ్ణి రాజుగా స్వీకరిస్తారో వాళ్ళు దేవుని ప్రజలై ఉంటారు. 창세기 6장 4절에서 7절을 보시면 하나님의 아들들이 사람의 딸들에게 들어왔다고 기록되어 있습니다. ఆది కాండము 6వ అధ్యాయము 4వ వచనం 7వ వచనాలు చూస్తే దేవుని జనాలు దేవుని పుత్రులు మనుషుల దగ్గరకు వచ్చి మనిషి పుట్టిన స్త్రీల్ని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అని ఉంది. 하나님의 아들들과 사람의 딸들은 누구일까요? దేవుని పుత్రులు మనిషి కూతుర్లు అంటే ఎవరు? 하나님의 아들들은 하나님을 왕으로 인정하는 셋 공동체입니다. దేవుని పుత్రులు అంటే దేవుని రాజుగా స్వీకరించి మేము వాళ్ళకి ప్రజలైనామని చెప్పేవాళ్ళు దేవుని పుత్రులు. 사람의 딸들은 하나님을 왕으로 인정하지 않는 가인 공동체입니다. మనిషి పుత్రులు అంటే దేవుని రాజుగా స్వీకరించకుండా
వాళ్ళు ఎవరు తన బలంని తన శక్తిని నమ్మి నేనే రాజు అని పిలుచుకుంటారో వాళ్ళని మనుషులు అని పిలుస్తారు. మనిషి పుత్రులు, వాళ్ళకి పుట్టిండే బిడ్డల్ని మనిషి పుత్రులు. 가인 공동체와 셋 공동체가 섞였다는 것입니다. ఇక్కడ కాయిన్ వంశము మళ్ళీ సేత్ వంశము రెండు కలుసుకోండి బెరకైపోయినవి అని అర్థము. 그래서 결과가 어떻게 됐습니까? 모든 계획이 항상 악하다고 기록되어 있습니다. ఆ రోజు నుండి ఏమైంది? ప్రపంచంలో ఉండే వాళ్ళు ఆలోచన చేసేది, వాళ్ళు చేసే పనులు అన్ని చెడ్డవుగా మారిపోయేవి అని అక్కడ ఉంది. 하나님을 예배하는 공동체가 타락했을 때 하나님은 심판하시는 것을 볼 수 있습니다. ఎప్పుడు దేవుని ఒక కార్యాలు అక్కడ చెడ్డవైపోయావో అప్పుడు దేవుడు జనాలకి న్యాయ తీర్పు చేసేదానికి ఆయన తీర్మానించుకున్నాడు. 그 심판이 바로 노아 홍수 사건입니다. ఆ ఒక్క కార్యమే నోహన కాలంలో జరిగిన ఒక పెద్ద కార్యము. 구약을 보는 두 번째 안경은 가인 계열과 셋 계열은 섞이면 안 된다. ఈ పాత నిబంధనలో మనం తెలుసుకునే విషయం ఏమి? సేతు వంశస్థులు మళ్ళీ కాయిన్ వంశస్థులు చేరితే వాళ్ళు ఏమైనా మిక్స్ అయిపోతే అక్కడ దేవుడు న్యాయ తీర్పు చేస్తాడు. 하나님의 백성의 정체성을 잃어서는 안 된다는 것입니다. 아멘. దేవుని ప్రజలు అయినాం అనేదని మర్చిపోకూడదని దేవుని పాత నిబంధనలో మనకి సెలవిస్తుంది. 아멘. 정체성을 잃었을 때 하나님이 심판하신다는 것입니다. ఎప్పుడు దేవుని ఒక కార్యాలను మనం మర్చిపోతాం అప్పుడు దేవుడు మనకి న్యాయ తీర్పు ఇస్తాడు. 아멘. 아멘. 구약을 보는 세 번째 관점, 세 번째 안경은 심판하시나 구원하신다입니다. కానీ ఒక పాత నిబంధన మనం తెలుసుకున్న మూడో విషయం ఏమంటే దేవుడు న్యాయ తీర్పు చేస్తాడు, కానీ దాంట్లో కూడా దేవుడు మనల్ని రక్షిస్తాడు. 가인 계열과 셋 계열이 섞여서 하나님 백성의 정체성을 잃었을 때 하나님은 심판하십니다. కాయిన్ వంశస్థులు మళ్ళీ సేతు వంశస్థులు వాళ్ళు కలిసినప్పుడు దేవుడు వాళ్ళకి న్యాయ తీర్పు చేస్తాడు. 그렇지만 심판으로 끝나지 않고 구원의 방주를 예비하셨던 것처럼 심판하시지만 구원하십니다. కానీ దేవుడు అక్కడ న్యాయ తీర్పు చేసినప్పుడు కూడా అక్కడ ఒక రక్షణ కార్యాన్ని కూడా దేవుడు చేస్తున్నాడు. ఒక పెద్ద నావాని ఆయన ఏర్పాటు చేసి ఆయన నోహా మూలకంలో ఇడీ ప్రపంచంలో కొంత జనం రక్షిస్తున్నాడు. 성경의 핵심은 구원입니다. అంటే అక్కడ దేవుని ఒక ఉద్దేశం ఏమి? రక్షణ. 성경을 구속사적 관점에서 보아야 합니다. దేవుని వాక్యాన్ని మనం కొంచెం డీప్ గా మనము ధ్యానం చేయాలి. 네, 그러면 다시 한번 우리가 복습해 볼까요? మనం నేర్చుకునే దాన్ని మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామా? 구약 성경을 보는 세 가지 안경. 첫 번째, 하나님은 왕이시다. పాత నిబంధనల్ని మనం ఎలా చూడాలంటే మూడు కార్యాలు ఉండేవి. మొదటిగా పాత నిబంధనలో మనం ఏం చూసినా దేవుడు మనకి రాజు అయి ఉన్నాడా లేదా అని మనం పరీక్షించుకోవాలి. 선악과를 통해서 하나님은 왕이시라는 것을 보여주셨습니다. దేవుడు ఒక మంచి చెడ్డ దాని గురించి తెలుసుకునే దానికి దేవుడు ఒక చెట్టును పట్టాడు. ఎందుకంటే ఆ చెట్టు ద్వారా మనుషులు తెలుసుకోవాలి నేనే రాజు అయినాను అని. 두 번째, 가인 계열과 셋 계열은 섞이면 안 된다. రెండోదిగా కాయిన్ జనాంగం మళ్ళీ సేతు జనాంగమును ఎప్పుడు వాళ్ళు మిక్స్ కాకూడదు. 노아 홍수 사건을 통해서 섞였을 때, 정체성을 잃었을 때 심판하시는 것을 보여주셨습니다. మూడోదిగా అక్కడ ఎప్పుడో దేవుడు న్యాయ తీర్పు చేస్తాడో అప్పుడే దాంట్లోనే దేవుడు రక్షించే కార్యం కూడా దేవుడు చేస్తాడు. 그렇지만 심판하시지만 구원하신다는
구약을 దేవుడు 보는 న్యాయ 세 తీర్పు 번째 చేసి 안경이 있습니다. శిక్షించినప్పటికీ కూడా దేవుడు 심판하시나 మనల్ని రక్షిస్తాడు. 구원하신다. నువ్వు దేవుడు మనకి 네, న్యాయ 노아의 తీర్పిస్తాడు, 방주를 మళ్ళీ దేవుడు 통해서 రక్షిస్తాడు. 네, 구약 성경을 보는 세 가지 안경에 대해 살펴보았습니다. 이런 관점으로 구약 성경 39권을 12문장으로 정리할 수 있습니다. సో ఇలా పాత నిబంధనల్ని ఒక 12 వాక్యాల మనము దాన్ని అర్థం చేసుకోవచ్చు. కొత్త నిబంధన కూడా అదే 12 సెంటెన్స్ లో మనం అర్థం చేసుకోవచ్చు. 성경은 하나의 이야기입니다. బైబిల్ ఒకే స్టోరీ, ఒకే కథ గురించి బైబిల్ ఒక్క విషయం గురించి బైబిల్ చెప్తుంది. 하나님의 나라라는 하나의 공통적인 주제로 이야기가 펼쳐집니다. 하나님의 다시 말씀 부탁합니다. 하나님의 나라라는 주제로, 네, 하나님의 나라라는 하나의 주제로 성경의 이야기가 진행됩니다. బైబిల్ దేవుని రాజ్యం అంటే ఒకటే ఉంది అని బైబిల్ మనకి చాలా స్పష్టంగా చెప్తుంది. 네, 이 표는 성경이 읽어지네라는 책을 참고했습니다. దీన్ని మీరు మంచిగా ఇలా రాసి పెట్టుకుంటే మంచిగా 12 బాగుంటుంది. 성경을 12문장으로 정리한 표입니다. బైబిల్ ని ఒక 12 దీంట్లో వాళ్ళు రాస్తున్నారు. 12 ఒక సెంటెన్స్ ని వాళ్ళు రాస్తున్నారు. 네, 목사님 지금 좀 더 진행해도 되나요? 30분이 다 가까이 돼서 어떻게 유창모 목사님? 조금만 10분 동안 네, 해주셔도 표를 한번 괜찮습니다. 읽고 넘어가도 시간이 될까요? 예. 10분 정도 시간이 괜찮겠습니까? 예. 네, 감사합니다. 그러면요, 제가 저는 우리말로 읽겠습니다. 영어로 여러분들 보시고요. నేను కొరియా భాషలో 자, నేను 구약 చదువుతాను, మీరు 성경을 ఇంగ్లీష్ లో 앞에 చూసుకోండి. 네. 앞에 세 가지 구약을 보는 안경을 가지고 정리된 이 12문장을 함께 읽고 오늘 강의를 마치겠습니다. మనం అప్పుడే పాత నిబంధనని ఎలా 3 కార్యాలని నేను చెప్పాను. ఈ 3 కార్యాలని పాత నిబంధనని మీరు చదువుతాడు జ్ఞాపకం పెట్టుకోండి అని. ఆ 3 కార్యాలు అయిన తర్వాత ఈ 12 మాటలను కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. 네, 이 왼쪽 편에 있는 표는 구약을 12문장으로 그 요약한 내용입니다. పాత నిబంధనలో 12 వాక్యాలని మీరు జ్ఞాపకం పెట్టుకుంటే మీరు మొత్తం పాత నిబంధనని జ్ఞాపకం పెట్టుకున్నారు అని. 오른쪽에 있는 바이블 리스트는 이 각 문장에 해당되는 성경을 기록해 주고 있습니다. రైట్ సైడ్ లో ఉండేది వచ్చేసి దేవుని వాక్యాలు. అక్కడ నేను చెప్పే మాటలకి ఆధారంగా రాయబడిన వాక్యాలు రైట్ సైడ్ లో ఉన్నవి. 네, 자, 그러면 1. 하나님이 태초에 천지를 창조하시다. ఒకటోది గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ఎర్త్ ఇన్ ద బిగినింగ్. 창세기 1장에 해당되는 내용입니다. ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయం ఉంది. 하나님이 아담에게 모든 것을 다스리게 하시다. రెండోది గాడ్ గేవ్ ఆదమ్ డొమినియన్ ఓవర్ ఎవ్రీథింగ్. 창세기 1에서 2장 내용입니다. ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో. 그렇지만 진짜 왕은 나다. అక్కడ మూడోది వచ్చేసి నిజమైన రాజు నేనే. 선악과를 통해서 가르쳐 주고 계십니다. నిజమైన రాజు నేనే అని ఎలా దేవుడు నేర్పిస్తున్నాడు? ఒక మంచి చెడ్డ ఒక చెట్టుని పెట్టి ఆ చెట్టు ద్వారా ఆయన చెప్తున్నాడు నేనే నిజమైన రాజు. 네, 성경 목록은 읽지 않겠습니다. 눈으로 보시면 되겠습니다. ఇది అక్కడ ఈ వాక్యం 3వ వాక్యం మీరు చూస్తున్నారు. 4. 세계사 속에 내 나라 이스라엘을 세우겠다. 4వ ఒక వాక్యం ఏమంటే I will establish within history Israel as my own nation among the world's nations.
5. 국민을 만들었으니 법도 제정하고 영토도 주겠다. అక్కడ దేవుడు తన కొరకే ఒక రాష్ట్రంని ఆయన చేసి అక్కడ ప్రజలు పెట్టి దానికి దేవుడు తనదే అయిన ఒక కార్యాలని నియమాల్ని ఆయన ఇస్తున్నాడు. 모델이 되라고 나라를 만들었는데 엉망이구나. మనల్ని ఒక మోడల్ గా దేవుడు పెట్టాలి అంటే దేవుడు ఇష్టపడితే అన్ని కార్యాల్లో కూడా మనం చెడిపోయినాం. 그런데 다윗, 너는 내 마음에 합한 모델 왕이다. అందుకే దేవుడు దావీదుని చెప్తాడు, నువ్వు నాకు ఇష్టమైన ఒక మనిషి అయి ఉన్నావు. 8. 다윗의 길로 안 가고 여로보암의 길, 아합의 길로 가는 왕들아. ఏబేలు ఒక దావలో నడిచే మనమందరూ రాజవంశస్థులు అయినాము. 9. 내가 예언하는데 너희는 결국 아수르 바벨론에게 망한다. కానీ ఎప్పుడు మనం మిక్స్ అయిపోతాం, అప్పుడు దేవుడు అసిరియాల ద్వారా బబులోన్ ద్వారా వాళ్ళని దేవుడు నాశనానికి గురి చేస్తున్నాడు. 그렇다고 너 바벨론 으스대지 마라. 너도 결국은 망한다. ఆయన అప్పుడు చెప్తున్నాడు, మీరు ఎప్పుడే కానీ మీరు నా ఎదుగుకి తిరుగుకో ఉంటే మీరు అప్పుడు నాశనం అయిపోతున్నారు. 그런데 예루살렘 성전은 재건되고 성경 공부 부흥이 일어나는 것을 보라. అయినా యెరూషలేం వాళ్ళు మళ్ళీ రిటర్న్ కట్టబడతావి. ఒక మంచిగా మళ్ళీ యెరూషలేం ఆలయం మళ్ళీ లేచి నిలబడుతుంది. 앞으로 하나님 나라 천국이 가까이 올 것 같은 예감이 들지 않는가? తర్వాత దేవుని ఒక రాజ్యము ఆయనతో దగ్గర మనకి వస్తుంది అనేదాన్ని మీరు తెలుసుకోండి. 네, 감사합니다. 다음 시간에는 12문장에 대해 자세히 살펴보는 시간을 갖겠습니다. ఈ 12 వాక్యాలు ఏమైనా ఇక్కడ రాశాను, వచ్చే క్లాస్ లో నెక్స్ట్ వీక్ లో ఈ 12 కార్యాల గురించి నేను మాట్లాడతాను. ఏమి దీనికి అర్థం ఏమేమి. 네, 기도드리겠습니다. ప్రార్థన 이제는 చేసి 우리 మనం 주 దీన్ని 예수 ఈరోజు 그리스도의 ముగిస్తాం. 크신 은혜와 하나님의 극진하신 사랑하심과 하나님의 극진하신 사랑하심과 계속 축도하세요. 예, 성령님의 감동감화 교통하심이 하나님을 진정한 왕으로 모시고 하나님 나라 백성의 정체성을 잃지 않고 살아가기를 결단하는 이곳에 머리 숙인 모든 백성들 위해 영원히 함께 하시기를 간절히 축원하옵나이다. 아멘. ఆమేన్. 수고하셨습니다. 예, 감사합니다. 감사합니다 목사님. 예, 지금부터 벤자민 우리 목사님 벤자민 수고하셨습니다. 목사님이 감사합니다. 기도회를 인도하시겠습니다. ఇప్పటి నుండి కొన్ని కార్యాల కొరకే మనం ప్రార్థన చేసేదానికి వెళ్దాము. 예, 오늘 귀한 말씀 증거해 주신 목사님께 감사하다고 우리 박수 한번 하겠습니다. ఈ రోజు ఒక మంచి వాక్యాల్ని మనకి అందించిన పాస్టర్ గారికి మనం చప్పట్లు కొట్టి ఆ పాస్టర్కి మనం కృతజ్ఞతలు చెల్లిస్తాం. 예, 우리 목사님들 전부 다 하나님을 왕으로 모시고 목회할 수 있기를 바랍니다. ఇక్కడ ఉండే పాస్టర్లు అయినా మీరందరూ దేవుని రాజుగా ఆమేన్. పెట్టుకొని ఒక మంచిగా పరిచర్య చేయండి. 예, 지금부터 벤자민 목사님 기도에 인도하세요. ఇప్పటి నుండి మనం ప్రార్థన చేసేదానికి వెళ్దాం. థ్యాంక్ యూ. సో ఈ రోజు మనకి పాత నిబంధనలో జరిగే కొన్ని కార్యాల గురించి వాళ్ళు చెప్పారు. మొదటగా మనము దేవుని రాజుగా పెట్టుకోవాలని, రెండవదిగా మనం ఎప్పటికీ కూడా కాయిన్ వంశస్థుల్లో చేరకూడదు. మనము ఏబేల్ వంశస్థుల షేత్ వంశస్థుల్లోనే మనం ఉండాలి. మనం ఎప్పుడు కాయిన్ మళ్ళీ షేత్ వంశస్థులు మిక్స్ అయిపోతారో, ఒకరు అన్య జనాలు మళ్ళీ దేవుని జనాలు ఎప్పుడు కలుసుకుంటారో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే న్యాయ తీర్పు చేస్తాడు, జడ్జిమెంట్ చేస్తాడు. ఎలా జడ్జిమెంట్ చేస్తాడంటే జనాల్ని నాశనం చేసి ఒక జడ్జిమెంట్, ఆ జడ్జిమెంట్ లో కూడా దేవుడు తన కృప చూపించి ఒక రక్షణని మనకి కలుగు చేస్తాడని వాళ్ళు మనకి ఇంతవద్దు దేవుని వాక్యం పంచుకున్నారు. ఇది ఎంతమందికి అర్థమైందో లేదో తెలియదు. అయినప్పటికీ కూడా మనం అందరూ కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాము. ప్రభువా, నాకు నువ్వే రాజు అయినావు. నేను ఎప్పటికీ కూడా ఈ లోకంలో ఉండే జనాల్లో నేను మిక్స్ కాకూడదు.
ఈ లోకంలో ఉండే జనాల్లో నేను మిక్స్ కాకుండా నేను సేత జనాంగం లాగానే నీ యొక్క మంచి సేవకుల లాగానే నీ యొక్క మంచి జనాల లాగానే నేను ఉండేలాగా నువ్వు నాకు సహాయం చేయండి ప్రభా. నువ్వు చేసే న్యాయ తీర్పులో ప్రభా నేను ఇది కాకుండా నేను మంచిగా వెతికేలాగా మీరు నాకు సహాయం చేయండి అని మన మార్క్ పాస్టర్ గారిది ఫోన్ ఒక తరా సౌండ్ వస్తుందయ్యా. మన హోసన్న ఓలిగాడ్ పాస్టర్ గారు మీరు ఆన్ చేసేసాలు ఏమో ఒక తరా సౌండ్ వస్తుంది. రెండు ఫోన్లు ఏమైనా ఒకేతో పెట్టుకున్నారా ఇట్లా? లేదు 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 సార్, ఇయర్ ఫోన్ సరిగ్గా లేదు. మొబైల్ ఏదో ప్రాబ్లం ఉన్నట్లు ఉంది మీది మొబైల్. అదే 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 అంటే ఒక తర సౌండ్ మీరు మ్యూట్ చేసి పెట్టుకొని ప్రార్థన చేస్తే వేరే డిస్టర్బ్ అయ్యలేదు. ఓకే. సో మనం అందరూ కలిసి ఒక నిమిషం మనం ప్రార్థన చేస్తాము. ఒక విషయాల కొరకై అందరూ మైకులు ఆన్ చేసుకొని మనం ఈ విషయాల గురించి కొన్ని కార్యాల కొరకు మనం ప్రార్థన చేస్తాము. దేవుడు ఖండిత మన ప్రార్థనని విని దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. ఈ రోజు మన రూబెన్ పాస్టర్ భార్యది 21వ రోజు వాళ్ళది ఈ రోజు రిమెంబరెన్స్ కూడిక ఉంది. మన రూబెన్ పాస్టర్ భార్యది ఈ రోజు అక్కడ 10 గంటలకి వెళ్ళాలి. అందుకొరకే కొంచెం త్వరగా ఈ రోజు ప్రార్థన చేసి ముగిస్తాము. ఎవరికైనా దగ్గరుండే వాళ్ళు ఉంటే రూబెన్ పాస్టర్ భార్య ఒక కూడికని మీరు కలుసుకోవచ్చును. దూరం అంటే ఏమీ అవసరం లేదు. మనమందరూ మైక్ ఓపెన్ చేసి ఒక నిమిషం ఈ విషయాల కొరకే ప్రార్థన చేస్తాం. ఈ రోజు నేర్చుకున్న వాక్యాల కొరకే హల్లెలూయా స్తోత్రం అయ్యా స్తోత్రం అయ్యా స్తోత్రం అయ్యా స్తోత్రం 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 స్తోత్రం. దీవించి ఆశీర్వదించాలని Yes, 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 yes. స్తోత్రం స్తోత్రం. మీరే మా లైఫ్ కి రాజుగా ప్రభా నిలబడాలని ప్రార్థిస్తున్నాను. అవును ప్రభు, అవును నామములో ప్రభా మీరు మాకి ప్రభా కావాల్సిన ఆశీర్వాదాలు ఇచ్చి ప్రభా మీరు మమ్మల్ని దీవించాలని మేము ప్రార్థిస్తున్నాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభా మీరు మాకు సహాయం చేయండి. అవును ప్రభు. నామములో ప్రభా మీరు మమ్మల్ని దీవించండి. మీరు మా జీవితంలో ఒక రాజుగా ప్రభా మీరు ఉండాలని మేము ప్రార్థిస్తున్నామయ్యా. మీరు రాజుగా ప్రభా ఉండాలని స్తోత్రం 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 ఆశీర్వదించండి ప్రభా మీరు మమ్మల్ని నడిపించాలని అవును ప్రభు. నిజమైన యేసుక్రీస్తు నామములో ప్రభా మీరు మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రభా మేము ఎప్పుడు ప్రభా ఆయన ఒక జనాంగంలో చేరకుండా స్తోత్రం దైవ స్తోత్రం జనాలుగా స్తోత్రం ప్రభా స్తోత్రం. మంచిగా ప్రభా మేము వెళ్లేలాగా మీరు మాకు సహాయం చేయాలని చేస్తున్నామయ్యా. ప్రభా యేసుక్రీస్తు Yes, నామములో yes, ప్రభా yes. ప్రవర్తన చెడ్డగా మారినప్పుడు మీరు అప్పుడప్పుడు న్యాయ తీర్పు చేస్తుంటారయ్యా. అవును ప్రభా అదే Yes, yes. ప్రభా మేము ఎప్పుడు ప్రభా గురి కాకుండా ప్రభా మేము మంచిగా ప్రభా వెలిగేలాగా మీరు మాకు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నామయ్యా. యేసుక్రీస్తు నామములో ప్రభా మీరు మమ్మల్ని జీవించండి ఆశీర్వదించండి. అవును ప్రభు. Yes, ఈ yes, రోజు yes. ప్రభా ఇక్కడ కలిసి వచ్చిన ప్రతి ఒక్క ప్రభా దైవజనాన్ని మీరు దీవించండి. మేమందరూ Yes. ప్రభా మేము ఒక రాజుగా స్వీకరించి ప్రభా మేము ఉండేలాగా మీరు మాకు సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆశీర్వదించండి ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కొక్కరిని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నామయ్యా. మీరు చేస్తున్న పరిచర్యల్ని ప్రభా మీరు దీవించండి. చేస్తున్న పరిచర్యలకి ప్రభా మీరు కావాల్సిన ఆశీర్వాదాన్ని మీరు ఇచ్చి మీరు నడిపించాలని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆశీర్వదించండి ప్రభా మీరు మమ్మల్ని నడిపించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రభా మీరు మాకు సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నామయ్యా. Yes, yes, yes. ఈ కార్యాల గురించి మన రాజు మన గుంటూరు పోలీస్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. రాజు పోలీస్ గుంటూరు డ్యూటీలో ఉన్నాం. అయ్యలేదా? ఓకే, థ్యాంక్ యూ. ఈ విషయం గురించి మన ఆదామయ్య గారు ప్రార్థన చేస్తారు. శుద్ధుడైన దేవ, గొప్ప దేవ, సర్వాధికారి స్తోత్రాలు నాయన. ఇంకో బైబిల్ కొంచెం మ్యూట్ ఆన్ చేయండి ఆదామయ్య గారు. బట్టి నా మీకు స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప ఇంకో బైబిల్ కాలేజ్ ద్వారా నాయన అయ్యా ఇదిగో ప్రభా మేము తండ్రి నాయన ప్రభా ఆఫ్లైన్ లో